Welcome to Pinnacle Tuitions. My name is Dr. Venkatramana. ఈ వీడియోలో అర్థమెటిక్ చాప్టర్ అయినటువంటి నెంబర్ సిస్టమ్ మీద ఆరిజిన్ ఆఫ్ డిజిట్, టైప్స్ ఆఫ్ డిజిట్, హౌ టు రైట్ నెంబర్, మోడల్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ గురించి, కాంపిటిటివ్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ అండ్ స్కాలర్షిప్ టెస్ట్ అండ్ కాంపిటిటివ్ ఎగ్జామినేషన్స్కి ప్రిపేర్ అవుతున్నటువంటి అందరికీ ఈ అర్థమెటిక్ అనేటువంటిది యూజ్ కాబట్టి వాటిపైన ఇన్ డీటెయిల్డ్గా ఇన్ఫర్మేషన్ని ఈ వీడియోలో తెలియజేస్తాను. వాట్ ఈజ్ నెంబర్? సో నెంబర్ అంటే ఏమిటి? సో నెంబర్స్ ఆర్ అబ్స్ట్రాక్ట్ కాన్సెప్ట్స్ యూజ్డ్ ఫర్ కౌంటింగ్, మెజరింగ్, ఆర్డరింగ్ ఆబ్జెక్ట్స్. సో కౌంటింగ్ అంటే మీకు డజన్ యాపిల్స్ అనేటువంటివి తీసుకున్నారు. సో డజన్ అంటే కౌంట్ ఏంటి? 12 నెంబర్స్ ఉంటాయి. 12 అంటే 1 2 3 4 5 6 7 8 9 10 11 12 అనేటువంటిది కౌంటింగ్ స్టార్ట్ చేస్తాము. కౌంటింగ్ చేసేటువంటి వాటినే నెంబర్స్ అని చెబుతాము. సో నెక్స్ట్ వన్ మెజరింగ్. నెంబర్స్ని మెజరింగ్ కోసం యూజ్ చేస్తారు. ఎలాగా అని అంటే ఇక్కడ ఒక పెన్సిల్ తీసుకున్నాను. ఈ పెన్సిల్ యొక్క లెంత్ మెజర్ చేయడానికి స్కేల్ తీసుకొని చెక్ చేస్తే 8 సెంటీమీటర్ అని వచ్చింది. 8 అంటే నెంబర్. నెక్స్ట్ ఆర్డరింగ్ ఆబ్జెక్ట్స్. షాపింగ్ మాల్ కానీ సినిమా థియేటర్ కానీ వెళ్ళినప్పుడు ఐస్ క్రీమ్స్ ఆర్డర్ చేయాలి. సో 1 పర్సన్ పోతే 1 ఐస్ క్రీమ్, అనదర్ పర్సన్ పోతే 2 ఐస్ క్రీమ్స్, 3 పర్సన్స్ పోతే 3 ఐస్ క్రీమ్స్, ఇలా 1 2 3 ఐస్ క్రీమ్స్ అని మనం ఎలా ఆర్డర్ చేస్తామో అక్కడ మనం నెంబర్స్ అనేటువంటివి యూజ్ చేస్తాము. ఈ నెంబర్స్ని సింబల్స్ తీసుకొని రిప్రజెంట్ చేస్తాము. సో సింబల్స్ అంటే 1 2 3 4 అండ్ సో ఆన్. ఇలాగా 1 అంటే ఇలా ఉంటుంది, 2 అంటే ఈ సింబల్ ఉంటుంది, 3 అంటే ఈ సింబల్ ఉంటుంది, 4 అంటే ఇలా సింబల్ ఉంటుంది అని చెప్పేసి సింబల్స్ ఫామ్లో చెప్పేటువంటి వాటిని నెంబర్స్ అని చెబుతాము. సో నెంబర్స్ ఆర్ రిప్రజెంటెడ్ యూజింగ్ సింబల్స్. ఇలా సింబల్స్నే మనం న్యూమరల్స్ అని చెబుతాము. సో దిస్ ఈజ్ అబౌట్ నెంబర్. న్యూమరల్స్. వాట్ ఈజ్ న్యూమరల్స్? ఏ mathematical symbol representing a number in a systematic manner is called as numeral. మ్యాథమెటికల్ సింబల్నే న్యూమరల్ అని చెబుతాము. ఈ మ్యాథమెటికల్ సింబల్ని సిస్టమాటిక్ మేనర్లో నెంబర్స్ని రిప్రజెంట్ చేయడాన్ని న్యూమరల్స్ అని చెబుతాము. ఈ న్యూమరల్స్నే సెట్ ఆఫ్ డిజిట్స్ అని చెబుతాము. సో సెట్ ఆఫ్ డిజిట్స్ అంటే 0 to 9 వరకు ఉండేటువంటి 10 డిజిట్స్ని అరేంజ్ చేసుకొని సిస్టమాటిక్ మేనర్లో, అంటే చూడండి 100 అనే నెంబర్ రాయాలి. 1 0 0 డిజిట్స్ని ఒక సెట్ ఆఫ్ సిస్టమాటిక్ మేనర్లో అరేంజ్ చేస్తే 1's ప్లేస్, 10's ప్లేస్, 100 ప్లేస్. సో దీన్ని 100 అని చెబుతాము. ఇలాగా ఏదైనా నెంబర్ కావాలి అన్నప్పుడు, న్యూమరల్స్ కావాలి అన్నప్పుడు డిజిట్స్ని సిస్టమాటిక్ మేనర్లో అరేంజ్ చేస్తే వచ్చేటువంటి దాన్నే న్యూమరల్స్ అని చెబుతాము. సో ఇక్కడ న్యూమరల్స్లో యూజ్ చేసేటువంటివి ఏంటివి? డిజిట్స్. వాట్ ఈజ్ డిజిట్? ఏ డిజిట్ ఈజ్ ఏ సింగిల్ న్యూమరికల్ సింబల్ యూజ్డ్ టు రిప్రజెంట్ నెంబర్స్. నెంబర్స్ను రిప్రజెంట్ చేయడానికి యూజ్ చేసేటువంటి సింగిల్ న్యూమరికల్ సింబల్నే డిజిట్ అని చెబుతాము. సో టోటల్ 10 డిజిట్స్ అనేటువంటివి ఉన్నాయి మ్యాథమెటిక్స్లో 0 నుంచి 9 వరకు. 1 2 3 4 5 6 7 8 9 0 వీటిని 10 డిజిట్స్ డిజిట్ అని చెప్తాము. సో 1 నెంబర్ తీసుకుంటే ఇది సింగిల్ న్యూమరికల్ సింబల్. అదే 7 తీసుకుంటే 7 సింగిల్ న్యూమరికల్ సింబల్. సో 7ని డిజిట్ అని చెబుతాము, 1ని డిజిట్ అని చెబుతాము, అలాగే 2ని డిజిట్ అని చెబుతాము. సో 1 నుంచి 9 వరకు ఉండేటువంటి డిజిట్స్ని
సిగ్నిఫికెంట్ డిజిట్స్ అని చెబుతాము. సిగ్నిఫికెంట్ అంటే వాల్యూ ఉంటుంది, సిగ్నిఫికెన్స్ ఇస్తుంది. 1 అన్నామనుకోండి, 1 పెన్ అంటే ఇలా 1 పెన్ ఇస్తాం. 2 పెన్స్ అంటే 2 పెన్స్ అనేటువంటి చూపిస్తాము. ఇలా డిజిట్స్ అనేటువంటివి సిగ్నిఫికెంట్ డిజిట్స్ అంటే 1 నుంచి 9 వరకు ఉంటే సిగ్నిఫికెంట్ డిజిట్స్ అంటాము. జీరోని ఇన్సిగ్నిఫికెంట్ డిజిట్స్ అని చెబుతాము. ఇన్సిగ్నిఫికెంట్ అంటే వాల్యూ ఉండదు, దెర్ ఈజ్ నో వాల్యూ అబౌట్ దట్ డిజిట్. జీరో అనే డిజిట్కి వాల్యూ ఉండదు, దీన్నే ఇన్సిగ్నిఫికెంట్ డిజిట్స్ అని చెప్తాము. ఈ డిజిట్స్ అనేటువంటివి డిజిట్స్ ఆర్ ద బేసిక్ బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ ఎనీ నెంబర్ సిస్టమ్. ఒక నెంబర్ సిస్టమ్ క్రియేట్ చేయాలి అన్నప్పుడు ఈ డిజిట్స్ అనేటువంటివి బిల్డింగ్ బ్లాక్స్ లాగా యూజ్ అవుతాయి. ఒక హౌస్ కన్స్ట్రక్షన్ చేయాలి అన్నప్పుడు బ్రిక్స్ అనేటువంటివి ఎలా బిల్డింగ్ బ్లాక్స్గా యూజ్ అవుతాయో ఇలా డిజిట్ అనేటువంటిది బిల్డింగ్ బ్లాక్స్ లాగా నెంబర్ సిస్టమ్కి యూజ్ అవుతుంది. సో దిస్ ఈజ్ అబౌట్ నెంబర్ సిస్టమ్, న్యూమరల్స్, డిజిట్. క్లియర్? సో ద ఆరిజిన్ ఆఫ్ డిజిట్స్, ఈ 10 డిజిట్స్ అనేటువంటివి రావడానికి ఆరిజిన్ ఎక్కడ స్టార్ట్ అయ్యింది అంటే హ్యూమన్ బీయింగ్ స్టార్ట్ అయినప్పుడు యాన్సెంట్ సివిలైజేషన్ టైం నుంచి నెంబర్స్ని రిప్రజెంట్ చేయడానికి ఫింగర్స్ని, హ్యాండ్ ఫింగర్స్ని, లెగ్స్కున్న ఫింగర్స్ని టోస్ని రిప్రజెంట్ చేసి హ్యూమన్స్ అనేవాళ్ళు నెంబర్స్ని కౌంట్ చేసేవాళ్ళు. 1 అంటే ఇలా చూపిస్తారు, 2 అంటే ఇలా చూపిస్తారు, 3 అంటే ఇలా చూపిస్తారు హ్యాండ్తో, 4 అంటే ఇలా చూపిస్తారు, 5 అంటే ఇలా చూపిస్తారు, 6 అంటే ఇలా చూపిస్తారు, 7 అంటే ఇలా చూపిస్తారు, 8, 9, 10 ఇలా ఫింగర్స్తో రిప్రజెంటేషన్ చేస్తూ డిజిట్స్ అనేటువంటివి స్టార్ట్ జరిగింది. అక్కడి నుంచి ఫింగర్స్, లెగ్స్కున్న ఫింగర్స్కి టాస్ యూజ్ చేసుకొని రిప్రజెంట్ చేయడం జరిగింది. టైప్స్ ఆఫ్ డిజిట్స్, ఈ 10 డిజిట్స్ని డిఫరెంట్ నెంబర్ సిస్టంలో టైప్స్గా బైఫర్కేట్ చేశారు 1 by 1. డెసిమల్ డిజిట్స్, డెసి అనగా 10 అని మీనింగు, అంటే 10 డిజిట్స్తో కూడుకున్నటువంటి టైప్ని డెసిమల్ డిజిట్స్ అని చెప్తాము. ఇవి 0 to 9 10 డిజిట్స్ ఉంటాయి. ఈ డెసిమల్ డిజిట్స్ని క్యాలిక్యులేషన్ ఇన్ అవర్ డైలీ లైఫ్స్, అంటే మనం యూజ్ డైలీ లైఫ్లో 1, 2, 3, 4, 5 ఇలా నెంబర్స్ అనేటువంటివి డెసిమల్ డిజిట్స్ అనేటువంటి వాటిని డైలీ లైఫ్లో క్యాలిక్యులేషన్ పర్పస్ కోసం యూజ్ చేస్తూ ఉంటాము. సూపర్ మార్కెట్కి వెళ్ళినప్పుడు, ఏదైనా మనీ కౌంట్ చేస్తున్నప్పుడు, ఏదైనా లెంత్ మెజర్మెంట్ చేయాలి అన్నప్పుడు డైలీ లైఫ్లో కౌంటింగ్ అనేటువంటిది ఈ డెసిమల్ డిజిట్స్ని యూజ్ చేసి చేస్తాము. సో సెకండ్ టైప్ బైనరీ. బై అంటే 2 అనే నెంబర్ వస్తుంది. సో బైనరీ డిజిట్స్లో 2 డిజిట్స్ ఉంటాయి, అవి 0, 1 అనేటువంటి డిజిట్స్ ఉంటాయి. మోస్ట్ ఆఫ్ ది కంప్యూటర్స్కు ప్రోగ్రామింగ్ ఇచ్చేటప్పుడు 0, 1 అనేటువంటివి బైనరీ డిజిట్స్ని యూజ్ చేసి ప్రోగ్రామింగ్ అండ్ సిస్టమ్ రెడీ చేయబడుతుంది. ఆక్టల్ డిజిట్స్, ఆక్టా అంటే బేస్ 8 అని అర్థం. సో 8 డిజిట్స్ ఉంటాయి 0 to 7. హెక్సాడెసిమల్ అంటే హెక్సా అంటే 6, డెకా అంటే 10, హెక్సాడెసిమల్ అంటే 16. సో బేస్ 16 డిజిట్స్ని హెక్సాడెసిమల్ డిజిట్స్ అని చెప్తాము. 0 to 9 10 డిజిట్స్, A to F 6 డిజిట్స్, టోటల్ 16 డిజిట్స్ అనేటువంటిది హెక్సాడెసిమల్ డిజిట్స్ టైప్లో తీసుకుంటారు. ఈ హెక్సాడెసిమల్ డిజిట్స్ని యూజ్ చేసి వెబ్ డిజైనింగ్ అండ్ కంప్యూటర్ ప్రోగ్రామింగ్ యూజ్ చేయడానికి ఈ హెక్సాడెసిమల్ డిజిట్స్ని యూజ్ చేస్తారు. నెక్స్ట్ రోమన్ న్యూమరల్ డిజిట్స్. రోమన్ న్యూమరల్స్ అంటే 1 అని ఇలాగా, 5 అని ఇలాగా, 10 అని ఇలాగా రోమన్ నెంబర్స్లలో రిప్రజెంట్ చేసే వాటిని రోమన్ న్యూమరల్ డిజిట్స్ అని చెప్తాము. ఆల్ఫా న్యూమరికల్ డిజిట్స్, ఆల్ఫాబెటికల్స్ 0 to 9 అండ్ A to Z వీటిని యూజ్ చేసి డిజిట్స్ని కేటగిరీ చేశారు. వీటినే ఆల్ఫా న్యూమరిక్ డిజిట్స్ అని చెప్తాము. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టైప్స్ ఆఫ్ డిజిట్స్. ద హిస్టరీ ఆఫ్ నెంబర్స్. సో నెంబర్స్ అనేటువంటివి ఎర్లీ ఏజ్ అంటే హ్యూమన్ బీయింగ్ స్టార్ట్ అయినప్పుడు
యాన్సెంట్ సివిలైజేషన్లో ఈ నెంబర్స్ ఎలా యూజ్ చేసేవాళ్ళు, ఇప్పుడు యూజ్ చేస్తున్నటువంటి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 ఇటువంటి నెంబర్సే యూజ్ చేసేవాళ్ళ? ఆ టైంలో హ్యూమన్ బీయింగ్ స్టార్ట్ అయిన టైంలో యాన్సెంట్ సివిలైజేషన్ టైంలో నెంబర్స్ని ఎలా యూజ్ చేసేవాళ్ళు, ఆ నెంబర్స్ మీద హిస్టరీ ఎలా ఎవాల్యూషన్ జరిగింది అనేటువంటి ఇన్ఫర్మేషన్ని చెక్ చేస్తే ఎర్లీ కౌంటింగ్ చేసుకోవడానికి యాన్సెంట్ సివిలైజేషన్ టైంలో కౌంటింగ్ చేసుకోవడానికి అలాగే నెంబర్స్ని రికార్డింగ్ చేసుకోవడానికి వాళ్ళు యూజ్ చేసేటువంటి మెథడ్స్ ఏంటివి అంటే టోకన్ సిస్టమ్, నాట్స్, సింబల్స్ అనేటువంటివి యూజ్ చేసేవాళ్ళు. టోకన్స్ అంటే ఐ థింక్ 5 years బ్యాక్ ఎనీ హోటల్స్ ఆర్ టీ షాప్కి వెళ్ళారు అని అంటే గ్రీన్, రెడ్, బ్లూ ఆర్ వైట్ ఇటువంటి రౌండ్ టోకన్స్ అనేటువంటివి ఇచ్చేవాళ్ళు. సో టీ అంటే ఒక టోకన్, దోశ అంటే ఒక టోకన్, ఇడ్లీ అంటే 1 type ఆఫ్ కలర్ టోకన్. ఇలా రిసెప్షన్లో పేమెంట్ ఇస్తే టోకన్ ఇచ్చేవాళ్ళు. ఆ టోకన్ తీసుకొని సెక్షన్ దగ్గరికి వెళితే ఫుడ్ సెక్షన్ దగ్గరికి టోకన్ తీసుకొని టీనో, దోశనో, ఇడ్లీనో మనం ఏ దానికైతే టోకన్ తీసుకున్నామో ఆ టోకన్కి ఆ మెటీరియల్ ఇచ్చేవాళ్ళు. సో ఇదే టోకన్ సిస్టమ్ అనేటువంటిది యాన్సెంట్ సివిలైజేషన్ టైంలో ఇక్కడ ఇమేజ్లో చూపిస్తున్నట్టుగా ఇటువంటి టోకన్స్ని యూజ్ చేసేవాళ్ళు. నెక్స్ట్ నాట్స్, థ్రెడ్స్ తీసుకొని ఆ థ్రెడ్స్ని ఇలా ఒక డిసిగ్నేషన్ నాట్స్ ఫామ్లో వాళ్ళు నెంబర్స్ అనేటువంటివి గుర్తుపెట్టుకునేవాళ్ళు. సో ఇలా ఉన్నప్పుడు దీనికి ఒక నెంబర్ ఇండికేషన్, ఆ నాట్స్ థ్రెడ్స్ అనేటువంటివి 8 ఫామ్లో పెట్టేవాళ్ళు. అంటే దీన్ని 8 అనే సింబల్ ఇండికేషన్ ఇచ్చుకునేవాళ్ళు. నెక్స్ట్ కొన్ని సింబల్స్ని యూజ్ చేసేవాళ్ళు. ఇక్కడ 0 అంటే సెల్ అనేటువంటిది చూస్తే 0 అని ఇండికేషన్. అదే 1 అంటే 1 డాట్ ఉంటుంది, 2 అంటే 2 డాట్స్ ఉంటాయి, 3 అంటే 3 డాట్స్ ఉంటాయి. ఇలాగా 0కి సెల్, 1కి 1 డాట్, 2కి 2 డాట్స్ అలా సింబల్స్ని యూజ్ చేసి అటు యాన్సెంట్ సివిలైజేషన్ టైంలో నెంబర్స్ని గుర్తుపెట్టుకునేవాళ్ళు. రోమన్ న్యూమరల్స్ అంటే యాన్సెంట్ సివిలైజేషన్ తర్వాత రోమన్స్ ఎరా స్టార్ట్ అయినప్పుడు దీన్నే వెస్టర్న్ సివిలైజేషన్ అని చెబుతాము. ఈ వెస్టర్న్ సివిలైజేషన్స్లలో లెటర్స్ నుంచి నెంబర్స్ని రిప్రజెంటేషన్ చేశారు. సో లెటర్స్ అంటే ఇప్పుడు ఐ అనే లెటర్ ఉందనుకోండి 1 అని చెప్తారు, ఐని 2 times రాస్తే 2 అని చెబుతారు, ఐని 3 times రాస్తే 3 అంటారు, ఐని 1 times ఇలా వీని 1 times రాస్తే 4 అంటారు, ఓన్లీ వి రాస్తే 5 అనే లెటర్స్ని చూసుకొని నెంబర్స్ ఇండికేషన్ ఇవ్వడం జరిగింది. సో ఇలాగా రోమన్ న్యూమరల్స్ టైంలో 1 2 లెటర్స్కి నెంబర్స్ అనేటువంటిది రోమన్ న్యూమరల్స్ టైంలో స్టార్ట్ అయ్యింది. సో నెక్స్ట్ హిందూ అరబిక్ న్యూమరల్స్ అనేటువంటివి ప్రజెంట్ యూజ్ చేస్తున్నటువంటి మోడ్రన్ మ్యాథమెటికల్స్కి ఫండమెంటల్స్ లాగా యూజ్ అయ్యాయి హిందూ అరబిక్ న్యూమరల్ సిస్టమ్. సో యాన్సెంట్ టైంలో మనకు రైటింగ్ ప్రాసెస్ అనేటువంటిది ఓల్డ్ టెంపుల్స్కి వెళ్ళినప్పుడు అక్కడ ఆ రైటింగ్ అంటే రాయబడినటువంటి వర్డ్స్ను చూస్తే అది బ్రహ్మలిపి, హిందూ లిపి, అరబిక్ లిపి అని చెప్పేసి ఇలా ఓల్డ్ హిస్టారికల్ టెంపుల్స్ కానీ ప్లేసెస్ కానీ వెళ్ళినప్పుడు అక్కడ స్టోన్స్ మీద రాస్తూ ఉంటారు. సో ఇది శ్రీకృష్ణదేవరాయల కాలం నాటిది, ఇది అక్బర్ సుల్తాన్ టైం లాంటిది. సో ఇది 2nd centuryలో ఆదిశంకరాచార్యుల టైంలో ఈ గుడిని కట్టించారు అనేటువంటి ఇన్ఫర్మేషన్ని చెక్ చేస్తూ ఉంటాము. సో అలాగా బ్రహ్మలిపి అన్నప్పుడు నెంబర్స్ని ఎలా రిప్రజెంట్ చేసేవాళ్ళు అని అంటే బ్రహ్మలిపిలో 0 అన్నప్పుడు బ్రహ్మలిపి ఉన్నప్పుడు సో ఎంటీ స్పేస్ ఉండేది. సో ఇలా డాష్ అని పెడితే 1 అని రిప్రజెంటేషన్, డబల్ డాష్లు ఒకదాని కింద ఒకటి ఈక్వల్ సింబల్లో రాస్తే 2 అని ఇండికేషన్, అలా 3 డాషెస్ని ఇలా 3 1 by 1 అరేంజ్ చేస్తే 3 అనే నెంబర్ని, ప్లస్ అంటే 4 అని బ్రహ్మలిపిలో నెంబర్స్కి సింబల్స్ ఇచ్చారు. అలాగా హిందూ లిపిలో 0కి 2, 1కి
2కి 3కి ఇలా 4కి 5కి ఇలా నెంబర్స్కి అక్కడ ఇచ్చినటువంటి విధంగా సింబల్స్ని రిప్రజెంట్ చేయడం జరిగింది. అరబిక్ లిపిలో ఇలా 0 అంటే డాట్ అని, 1 అంటే ఇలాగని, 2 అంటే ఇలాగని చెప్పేసి అరబిక్ న్యూమరల్స్ సింబల్స్ యూజ్ చేసేవాళ్ళు. మెడివియల్ హిస్టరీ వచ్చేసరికి 0 1 2 3 4 5 6 7 8 9 అనేటువంటి సింబల్స్ని ఆ విధంగా యూజ్ చేసేవాళ్ళు. మోడ్రన్ టెక్నాలజీకి వచ్చేసరికి 0 1 2 3 4 ఇప్పుడు ఏదైతే మనం యూజ్ చేస్తున్నామో 0 1 2 3 అప్ టు డిజిట్స్ 10 డిజిట్స్ వరకు న్యూమరల్స్ని అలా సింబల్స్లో చెప్తున్నాము. ఇక్కడ హిందూ లిపిని అరబిక్ లిపిని రెండు క్లబ్ చేసి వచ్చినటువంటివే హిందూ అరబిక్ న్యూమరల్ సిస్టమ్ అని చెబుతాము. ఇక్కడ 2 అనే నెంబర్లో 2 యాంగిల్స్ ఉన్నాయి. ఇక్కడ 1 2 యాంగిల్స్, 7లో 7 యాంగిల్స్ ఫామ్ అయి ఉన్నాయి. సో ఇలా హిందూ లిపిని అరబిక్ లిపిలో సింబల్స్ని మెర్జ్ చేసి ఫైనల్గా మోడ్రన్ మెథడ్లో 0 నుంచి 9 డిజిట్స్ అనేటువంటివి డెవలప్ చేయడానికి యూజ్ అయ్యాయి. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ హిస్టరీ ఆఫ్ నెంబర్స్. నెంబర్ సిస్టమ్ అరౌండ్ ది వరల్డ్. నెంబర్ సిస్టమ్ అనేటువంటిది ఇక్కడ ఇండియా ఉంది. ఇండియాకి అవుట్ సైడ్ ఉన్నటువంటి కంట్రీస్లలో ఏషియన్ కంట్రీలో గల్ఫ్ కంట్రీ, ఆఫ్రికా కంట్రీ అండ్ యూరప్ కంట్రీ చూసుకుంటే గల్ఫ్ కంట్రీలో ఇరాక్లో బెబిలోనియన్ అనేటువంటి ప్లేస్లో అప్పుడు ఉన్నటువంటి కింగ్డమ్ రూల్లో ఉన్నప్పుడు బేస్ 60 అనేటువంటి సింబల్స్ని యూజ్ చేసేవాళ్ళు. ఇక్కడ చూపిస్తున్న విధంగా సింబల్స్ని యూజ్ చేసేవాళ్ళు. బేస్ 60 అంటే ఇలా ఉండేది. ఈ బేస్ 60ని యూజ్ చేసుకొని ఆల్ నెంబర్స్ సింబల్స్ని రిప్రజెంట్ చేసేవాళ్ళు. సో బెబిలోనియన్ చెప్పే నెంబర్ సిస్టమ్నే సెక్సాజెసిమల్ సిస్టమ్ అని చెబుతారు. దీన్నే బేస్ 60 అని చెబుతాము. నెక్స్ట్ వన్ ఈజిప్టియన్. ఆఫ్రికన్ కంట్రీ అయినటువంటి ఈజిప్టులో ఆ ఈజిప్ట్ రూలింగ్ జరిగేటప్పుడు పిక్చర్స్ని యూజ్ చేసి అంటే పవర్ ఆఫ్ 10 యూజ్ చేసి ఇలా పిక్చర్స్ 1 2 3 అనేటువంటి పిక్చర్ ఫామ్లో ఈజిప్టియన్స్ నెంబర్ సిస్టమ్ ఫాలో అయ్యేవారు. మయాన్ యూరోపియన్ కాంటినెంట్ రోమన్ సిస్టమ్ వచ్చినప్పుడు రోమన్ నెంబర్స్ అనేటువంటివి డెవలప్ చేశారు. ఇక్కడ బేస్ 20 బేస్ చేసుకొని, సో 20 అనగా ఇక్కడ 0ని సెల్ ఫామ్లో రిప్రజెంట్ చేస్తాము. 20ని సెల్ పెట్టి దానిపైన 1 పెడితే 20 వస్తుంది. ఇలా బేస్ 20ని యూజ్ చేసుకొని మయాన్ ఎరాలో నెంబర్ సిస్టమ్స్ని సింబల్స్ లాగా యూజ్ చేసేవాళ్ళు. సో దిస్ ఈస్ అబౌట్ నెంబర్ సిస్టమ్ అరౌండ్ ది వరల్డ్. హౌ టు రైట్ నెంబర్స్. సో నెంబర్స్ అనేటువంటివి ఎలా రాస్తారు? సో అందరికి తెలిసిన విషయమే. ఇక్కడ పాయింట్స్ ఏంటి అని అంటే ఇక్కడ నెంబర్ ఒకటి రాస్తున్నాను 139 అంటే 139 అనే నెంబర్ ఎలా రాశానండి? లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్కి నెంబర్ అనేటువంటిది రాయడం జరిగింది. సో నెంబర్ రాసేటప్పుడు 139 అని చెప్పేసి ఇలా లెఫ్ట్ టు రైట్ రాస్తాము. సో నెంబర్ ఒక లార్జ్ నెంబర్ ఇక్కడ తీసుకున్నాను. 9 లెఫ్ట్ సైడ్ స్టార్ట్ చేశాను, రైట్ సైడ్కి నెంబర్ అనేటువంటిది రాస్తున్నాను. 9 8 7 6 5 4 3 2 1 అనేటువంటి ఒక లార్జ్ నెంబర్ని ఇక్కడ ఇండికేషన్ ఇస్తున్నాను. సో లెఫ్ట్ టు రైట్ అనేటువంటిది రాయడం జరిగింది. సో ఈ నెంబర్స్కి ప్లేసెస్ అనేటువంటిది డిసిగ్నేట్ చేసేటప్పుడు ఎక్కడి నుంచి రావాలి? రైట్ నుంచి లెఫ్ట్కు రావాలి. సో ప్లేస్ వాల్యూ డిసిగ్నేషన్ ఇచ్చేటప్పుడు రైట్ టు లెఫ్ట్ ఉండాలి. సో రైట్లో 1 అనేటువంటి నెంబర్ ఉంది. దీనికి వన్స్ ప్లేస్ అని చెప్పాలి. దీన్నే యూనిట్స్ ప్లేస్ అని చెబుతాము. యూనిట్స్ ఆర్ వన్స్ అంటే వన్స్ ప్లేస్ అని. అలాగే టెన్స్ అంటే సో వన్స్ పక్కన ఉండేదానికి టెన్స్ అని పెట్టాలి. నెక్స్ట్ వన్ 100, thousands,
10,000, lakhs, 10 lakhs, crore, 10 crore ఇలాగా పొజిషన్స్ అనేటువంటివి పెట్టుకుంటూ వెళ్ళాలి. సో ఇక్కడ షార్ట్ కట్ ఫామ్లో వన్స్ని ఓ అంటాము, యూనిట్స్ని యు అని ఇండికేట్ చేస్తాము, టెన్స్ని టీ అని, హండ్రెడ్స్ని హెచ్ అని, థౌజండ్స్ని టీహెచ్ అని, 10,000స్ని టీటీహెచ్ అని, ల్యాక్స్ని ఎల్ అని, 10 lakhsని టీఎల్ అని, క్రోర్ని సి అని, 10 crore టీసీ అని చెప్పేసి షార్ట్ ఫామ్లో ఇండికేషన్ అనేటువంటిది ప్లేస్ వాల్యూస్ని ఇస్తాము. సో ఇక్కడ వన్స్ పొజిషన్ వచ్చినప్పుడు 10 power 0 ఏం పెట్టాలండి? 10 power 0. 10 power 0 అంటే వాల్యూ 1 అని అర్థం. అంటే 1 అంటే వన్స్ ప్లేస్, 1 ఈజ్ ఈక్వల్ టు 10 power 0. సో నెక్స్ట్ టెన్స్ అన్నప్పుడు 10 power 1 ఈజ్ ఈక్వల్ టు 10 అవుతుంది. కాబట్టి దీని పొజిషన్ టెన్స్ పొజిషన్. నెక్స్ట్ 10 power 2 అంటే 10 into 10 100 అవుతుంది. దీని పొజిషన్ 100 పొజిషన్. సో నెక్స్ట్ వన్ థౌజండ్స్. 10 power 3 అంటే 1000 వస్తుంది, థౌజండ్స్ పొజిషన్. నెక్స్ట్ వన్ 4 10,000s వస్తుంది, 10,000s పొజిషన్. 10 power 5 అంటే 1 పెట్టుకొని 5 zeros పెట్టేయండి. సో 1 lakh. సో 1 lakh అన్నప్పుడు 5 zeros 1 పక్కన రైట్ సైడు 1కి రైట్ సైడు 5 zeros ఉంటాయి. సో 10 power 5ని ల్యాక్ అని ఇండికేట్ చేస్తాము. 10 lakhs అంటే 1 పెట్టుకొని పక్కన పవర్ 6 అంటే 6 zeros పెట్టుకోండి. 1 2 3 4 5 6. సో 10 power 6 అంటే 10 lakhsకి ఇండికేషన్. సో క్రోర్స్ అంటే 10 power 7 రాసుకోవాలి. 10 power 7 అంటే 1 పక్కన పవర్ దగ్గర ఎన్ని ఉన్నాయి? 7 zeros పెట్టుకోవాలి. సేమ్ లైక్ 10 crore అంటే 10 power 8 పెట్టుకోవాలి. 1 పక్కన 8 zeros అనేటువంటివి పెట్టుకోవాలి. సో అలాగ మనకి 10 power 8 అనేటువంటి ఇండికేషన్ వస్తుంది. 10 power 8 అంటే 10 crores ఈక్వల్. సో ఇక్కడ ల్యాక్ అంటే 10 power 5, 10 lakhs అంటే 10 power 6. క్లియర్? సో ఈ లార్జ్ నెంబర్ని లెఫ్ట్ టు రైట్ నెంబర్ రాసుకున్నాము, రైట్ టు లెఫ్ట్ ప్లేస్ వాల్యూస్ ఇచ్చుకున్నాము. ఇప్పుడు వీటిని ఎలా చదువుతాము, ఎలా రీడ్ చేస్తాము అని అంటే వర్డ్స్లో రాయాలి అన్నప్పుడు 98 crores 76 lakhs 54,321 అని వర్డ్స్లో రాయాలి. సో దిస్ ఈస్ ఇండికేషన్ అబౌట్ హౌ టు రైట్ నెంబర్స్. సమ్ మోడల్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అనేటువంటివి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కు ఎలా అడుగుతారు అనేటువంటి ఈ పర్టికులర్ టాపిక్ మీద డిస్కస్ చేద్దాం. వాట్ ఈస్ ద ఫేస్ వాల్యూ ఆఫ్ ది డిజిట్ 5 ఇన్ ది నెంబర్ 57234? ఏమని అడుగుతున్నారండి? ఫేస్ వాల్యూ అనేటువంటిది కనుక్కోండి డిజిట్ 5ది అని చెబుతున్నారు. ఇచ్చినటువంటి నెంబర్లో 5 అనే డిజిట్ ఎక్కడుంది? దాన్ని రౌండప్ చేసుకోవాలి. ఈ డిజిట్ అనేటువంటిది ఫేస్ వాల్యూ అంటే పొజిషన్తో సంబంధం లేదు, ప్లేస్తో సంబంధం లేదు, ఎటు ఉంటే అదే దాని వాల్యూ తీసుకోవాలి. సో ఆన్సర్ వచ్చేసి 5 అవుతుంది. సో ఇచ్చినటువంటి ఆప్షన్లో 5 అనే నెంబర్ ఎక్కడుంది? ఆప్షన్ సిలో ఉంది. సో ఆప్షన్ సి కరెక్ట్ ఫర్ దిస్ క్వశ్చన్. వాట్ ఈస్ ద ప్లేస్ వాల్యూ ఆఫ్ ది డిజిట్ 4 ఇన్ ది నెంబర్? సో ప్లేస్ వాల్యూని ఏమిటి డిజిట్ 4కి ఇచ్చినటువంటి నెంబర్లో అని అడుగుతున్నారు. సో ఇక్కడ ఇచ్చినటువంటి నెంబర్లో డిజిట్ 4 ఎక్కడుందండి? అండర్లైన్ చేసుకోవాలి. ఈ 4 అనేటువంటి దానికి ప్లేస్ వాల్యూ అంటే పొజిషన్ కనుక్కోవాలి. పొజిషన్ నేమ్ చూడండి, 1s 10s 100 పొజిషన్లో 4 అనేటువంటిది ఉంది. సో ఇటుపక్క పొజిషన్స్ అవసరం లేదు, ఎందుకంటే టైం అంతా వేస్ట్ చేసుకోకూడదు. సో 4 అనేటువంటిది 100 పొజిషన్లో ఉంది. 4 into 100 400. సో 400 ఆప్షన్ ఎక్కడుంది? ఆప్షన్ బి is the correct for this question.
In the number 70362, what is the face value? What is the place value of the digit 3? ఇచ్చినటువంటి నెంబర్లో డిజిట్ 3కి ప్లేస్ వాల్యూ అండ్ ఫేస్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయండి అన్నారు. ఫస్ట్ ఫేస్ వాల్యూ కనుక్కోవాలి. సో నెంబర్ రాస్తున్నాను చూడండి, 70362 అనేటువంటి నెంబర్. అడిగినటువంటి నెంబర్ ఏంటి? 3 డిజిట్కి ఫేస్ వాల్యూ అండ్ ప్లేస్ వాల్యూ కనుక్కోవాలి. ఫేస్ అంటే అక్కడ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది పొజిషన్ కాబట్టి 3 వస్తుంది. సో ఇచ్చినటువంటి ఆప్షన్లో చెక్ చేసుకోండి. 3 అనేటువంటిది ఏలో ఉంది, బిలో ఉంది, సి డి కాదు. సో నెక్స్ట్ ప్లేస్ వాల్యూ. ప్లేస్ వాల్యూ వన్స్, టెన్స్, 100 ప్లేస్లో 3 అనే నెంబర్ ఉంది. 3 into 100 is equal to 300. సో 300 సెకండ్ ఆప్షన్ ఎక్కడుంది? ఏలో లేదు. సో కరెక్ట్ ఆప్షన్ బి. బి ఈజ్ ద కరెక్ట్ ఫర్ దిస్ క్వశ్చన్. సో ఈ విధంగా నెంబర్ సిస్టంలో పార్ట్ 1 అయినటువంటి వాట్ ఈజ్ నెంబర్, వాట్ ఈజ్ డిజిట్, టైప్స్ ఆఫ్ డిజిట్స్, కాన్సెప్ట్స్ అండ్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ అనేటువంటివి ఏ విధంగా ఇస్తారు, ఇచ్చినప్పుడు కాన్సెప్ట్ని యూజ్ చేసుకొని అప్లికేషన్ మోడ్లో ఎలా సింప్లిఫై చేయాలి, సింపుల్గా ట్రిక్స్ ఫామ్లో యూజ్ చేసి చేయడం జరిగింది. ఈ ఇన్ఫర్మేషన్ని మీరు మీ మార్క్ టెస్ట్లలో కానీ, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్లో కానీ, మీ ఇన్స్టిట్యూషన్ మెటీరియల్స్లో కానీ ఈ చెప్పినటువంటి కాన్సెప్ట్ ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ను అప్లై చేసి చూడండి. ఈజీగా ప్రాబ్లమ్స్ను క్రాక్ చేయగలరు. హోప్ దిస్ ఇన్ఫర్మేషన్ ఈస్ ఇన్ఫర్మేటివ్. థ్యాంక్ యూ.